పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధండి బాబా. ఏంటి పొట్టి శ్రీరాములు గారి మీద ఒకే వీధ? ఆయ్. ఎలాగూ? మా ఈదులో అందరూ పొట్టిగానే ఉంటారండి. మొత్తానికి అయితే ఫైనల్ గా మనకి స్కూల్ డ్యూటీ అప్పగిచ్చారు. స్కూల్ డ్యూటీ అనగానే ఫస్ట్ టైం మనకి మన బండిలో పిల్లల్ని ఎక్కించేం పంపించలేదు. ఎందుకంటే మనం కోవిడ్ కొత్త, ఇక్కడ డ్రైవింగ్ కి ట్రాఫిక్ రూల్స్ కి అన్నిటికి కొత్త కాబట్టి మనం ఫస్ట్ టైం మనకి పిల్లల్ని ఎక్కించేం పంపించలేదు. అందరికి తెలిసిందేగా కోవిడ్ వాళ్ళ పిల్లలు అంటే ఎంత ఇష్టమో. కోవిడ్ వాళ్ళనే కాదు, అరబ్ కంట్రీస్ లో వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలు అంటే చాలా పిచ్చి. ఏమన్నా అవుతే చంపనికి కూడా వెనకడగేయరు ఇక్కడ వాళ్ళ పిల్లలకి ఏమన్నా అయితే. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ పిల్లల విషయానికి వచ్చేసరికి నేను స్కూల్ డ్యూటీకి వెళ్ళాలంటే మా మేడం వాళ్ళ మదర్ ని ఎక్కించుకొని ఖచ్చితంగా స్కూల్ డ్యూటీకి వెళ్ళాలి. ఆమెనే తీసుకెళ్తాది, ఆమెనే నాకు రూట్స్ అన్ని చెప్తాది. ఏ రూట్ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే తొందరగా వెళ్ళగలము, ఎలా కట్ చేయాలి, ఏం కథ అని మొత్తం ఆమెనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేసినాక నాకు మొత్తం అలవాటు అయిన తర్వాత అప్పుడు నాకు పిల్లల్ని ఎక్కించి పంపిస్తారు. ఇప్పటికైతే 3-4 డేస్ ఆమెను ఎక్కించుకుని వెళ్ళాను. సోలోగా అయితే ఎప్పుడు వెళ్ళలేదు స్కూల్ డ్యూటీకి. చూద్దాం ఇది ఇలాగనే ఎన్ని రోజులు కంటిన్యూ అవుద్దో. కానీ ఇక్కడ డ్రైవింగ్ కి ఇక్కడ ట్రాఫిక్ కి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా కనబడిపోద్ది ట్రాఫిక్ లో. చూద్దాం నెక్స్ట్ డేస్ ఇంకా ఎలా ఉంటాయో. Hope everything goes well. For more content, please do like, share, follow, subscribe.